హలో నమస్కారం అండి. ఈరోజు మన జీవితంలో ముఖ్యంగా వాడేటువంటి రెండు పదాలు, ఒకటి ఈగో, రెండోది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ రెంటికి తేడా తెలియక చాలామంది చాలా రకాలుగా పొరపడుతుంటారు. కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఒకటి, తన తప్పు లేకపోయినా ఒక వ్యక్తిని మనం కానీ విమర్శిస్తే ఆ వ్యక్తి సరైన సమాధానం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని మామూలుగా మనం అహంకారనో ఈగోయిస్ట్ అనో అంటుంటాం. ఎవరంటారంటే ముఖ్యంగా ఈ పదాలని వాడేది ఎవరంటే నిజమైన అహంకారులు, ఈగోయిస్టులు ఈ పదాలు వాడుతూ ఉంటారు. కానీ కాదు, అది ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం దాన్నే. తప్పు లేనప్పుడు నేను ఎందుకు మాట పడాలి అనే ఒక ధోరణితో ఆ రకమైన ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అవతల వ్యక్తి ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అవతల వ్యక్తి అహంకారి కాబట్టి బేసిక్గా అహంకారి అని ఒక ముద్ర వేస్తాడు. కాబట్టి ఈ రెండు పదాల వల్ల, ఈ రెండు భావనల వల్ల సంబంధాలు చెడిపోవడం కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా ఈగో అంటే అహంకారం తీసుకుంటే, ఆ ఈగో ఉండేవాళ్ళు ఎప్పుడు పక్కన వాడితో పోలిక, వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉండాలని పోలిక చేస్తుంటాడు. రెండోది ఏంటంటే విమర్శలు ఎక్కువగా చేస్తుంటాడు. పక్కన వ్యక్తుల్ని విమర్శలు చేయడమే పనిగా ఉంటుంది. ఈ తర్వాత ప్రశంస అంటే అప్రిషియేషన్ అనేది వాళ్ళ నోట్లోంచి ఎప్పుడూ రాదు. తప్పులు అంగీకరించరు. రెండవది, ఇతరుల అభిప్రాయాలకి ఎప్పుడు విలువివ్వరు. ప్రతి ఒక్కళ్ళు కూడా నీకంటే నాకే బాగా తెలుసు అనే అహంకారమైన ధోరణితో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు. దురుసుగా మాట్లాడడం కూడా వీళ్ళ అలవాటు. ఇకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం ఉండే వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఇతరుల అభిప్రాయాలు ఎప్పుడూ గౌరవిస్తుంటారు, పరస్పరం గౌరవించుకుంటుంటారు. తర్వాత సమస్యల నుంచి పరిష్కారంలో ఓపికగా ఉంటారు. ఒకవేళ తప్పులు చేస్తే ఒప్పుకుంటారు, సహనంగా ఉంటారు. ఇంకోటి, తప్పు చేశారంటే వెంటనే సారీ చెప్పేస్తుంటారు. ఇవి వాళ్ళకి అతి సహజమైన లక్షణాలు. కాబట్టి ఈ ఆత్మాభిమానం అనే పదానికి, తర్వాత ఈ అహంకారం అనే పదానికి జస్ట్ హెయిర్ లైన్ డిఫరెన్స్, అంటే వెంట్రుకు వాసి తేడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అర్థం చేసుకునే వ్యక్తి యొక్క మానసిక పరివర్తనను బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళకుండే భావనను బట్టి ఉంటుందే తప్ప నిజంగా అహంకారికి కాకపోవచ్చు ఎప్పుడు కూడా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వ్యక్తి కూడా కావచ్చు. కాబట్టి మనము అది కొంచెం గమనించాలి. అది గమనించుకున్నప్పుడే సంబంధాలు బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.